బీసీ మైనార్టీ గిరిజన సంక్షేమ శాఖలపై సీఎం సమీక్ష కీలక నిర్ణయాలు తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పార్లమెంట్ ఎన్నికలకు టీ కాంగ్రెస్ సరికొత్త స్ట్రాటజీ, మెజార్టీ సీట్లు దక్కించుకోవాలనే లక్ష్యంతో ప్రణాళికలు. విభజన సమస్యలు నెరవేర్చాలంటే ఏపీలో కాంగ్రెస్ రావాలి. 29న కడపలో వైఎస్ షర్మిల పర్యటిస్తారన్న తులసిరెడ్డి. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో గల్ఫ్ ఏజెంట్ ఇంటిని ముట్టడించిన బాధితులు. డబ్బులు వసూలు చేసిన నకిలీ వీసాలిచ్చి మోసం చేశారని ఫైర్. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం. విద్యార్థినుల భద్రత గాల్లో దీపంగా మారుతోందన్న కవిత. బీఆర్ఎస్ అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్ష. కాంగ్రెస్ నైజమే మోసమన్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సంగారెడ్డి జిల్లా ఎల్గోయిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత. గ్రామస్తుల తాత్కాలిక ఇళ్లను జేసీబీలతో నేలమట్టం చేసిన అధికారులు. ఖమ్మం జిల్లా వి వెంకటాయపాలెం డీసీసీబీ చైర్మన్ పై అవిశ్వాసం. వ్యతిరేకంగా ఓటు వేసిన డైరెక్టర్లు మధ్యంత ఉత్తర్వులు ఇచ్చిన కోర్టు. తెలంగాణలో పెండింగ్ చలాన్లకు మంచి స్పందన. రాయితీపై ఇంకా మరో 4 రోజులు గడువు. ఆర్టీసీ స్లీపర్ బస్సులను ప్రారంభించిన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. మంచిర్యాల నుండి హైదరాబాద్ కు బస్సులు నడవనున్నట్లు వెల్లడి. ధరణిలోని సమస్యలపై కమిటీ సభ్యుల ఆరా. 7 అంశాలపై సమగ్రంగా చర్చ. వికారాబాద్ జిల్లా పరిగిలో రోడ్డెక్కిన వేరుశనగ రైతులు. గిట్టుబాటు ధర ఇవ్వకుండా దళార్లు కాజేస్తున్నారన్న ఆందోళన. టీడీపీలో చిచ్చురేపిన ఐవీఆర్ఎస్ సర్వేలో యాదవ నేతల పేర్లు లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం. ప్రభుత్వ ఆదేశానుసారం రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యులవుతాం. సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపిన గ్రూప్ 3-4 ఉద్యోగులు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణపై బాధితుల ఫిర్యాదు. ఇవాళ ఏసీబీ అధికారులు శివ బాలకృష్ణను కస్టడీ కోరే అవకాశం. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కాంగ్రెస్ ధ్యేయం. వరంగల్ రాయపర్తిలో కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కీలక నిర్ణయం. రోడ్డు విస్తరణ కోసం సొంత ఇంటిని కూల్చేసుకున్న ఎమ్మెల్యే. గుండ్లకమ్మ ప్రాజెక్టు నిర్వహణ తీరుపై షర్మిల ఆగ్రహం. వెలిగొండ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారని విమర్శలు. పల్నాడు జిల్లా కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత. టీడీపీ జనసేన కార్యకర్తలు పోలీసుల మధ్య తోపులాట. రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమిదే విజయం. వైసీపీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందన్న చంద్రబాబు.